మా దేవుడు, అగ్ని మా దేవుడు, భూమాత మా దేవి అని ఈ విధంగా అలాగే చెప్పొచ్చు. ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా, ఏ చెట్టు అయినా, ఏ ప్రాణి అయినా పంచభూతాలు లేనిదే జీవనం అసాధ్యం. మనిషి ఎంత ఎదుగు ఎదిగినా కూడా పంచభూతాల సహాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ పంచభూతాల గణపతి ఆ పరమేశ్వరుడు, వీటి యొక్క పాలన ఆలన ఆ పరమేశ్వరుడు చూస్తున్నారు. పరమేశ్వరుల సహాయంతోనే ఈ పంచభూతాల దయతో మనందరం జీవనం సాగిస్తున్నాము. పంచభూతాలు లేనిదే మనిషి యొక్క మనుగడ లేదు. ఈ పంచభూతాల సహాయంతో సూర్య చంద్రుల కారణంగా మన ఆహారం సంపాదించుకుంటూ మనం భగవంతు నామాన్ని స్మరణ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్తుంటారు, మహాభారతంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, మహాభారతం చదవండి. నేను అది సత్యం అయ్యొచ్చు కూడా, కానీ మీరు లలితా సహస్రనామం విన్న తర్వాత లలితా సహస్రనామాన్ని చదవండి, కథలో రాకపోతే వినండి, వాటి ప్రసాదాలు వినండి, దాని అర్థం తెలుసుకోండి. తెలుసుకుంటే అమ్మవారు మీ చేత మంచి పనులే చేస్తుంది, మంచి మార్గం చూపిస్తుంది, మంచి ఆలోచన ఇస్తుంది. నువ్వు మంచి ఆలోచన చేస్తావు, మంచి నడవడిగా ఉంటావు, మంచి ప్రవర్తన కలిగి ఉంటావు. నీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అమ్మవారు నీకు మంచి పరిష్కార జ్ఞానాన్ని చూపిస్తుంది. అమ్మవారిని నమ్మండి, ఆ పనుల జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి మాతను నమ్మండి, మీకు మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది, ఉత్తమమైన జీవనాన్ని కొనసాగించే విధంగా చేస్తుంది. అదేవిధంగా ఈ మీ ప్రతి సమస్యలో మీ ఇంట్లో నుండి ఇన్ని మంచి మార్గం కనిపిస్తుంది. అందువల్ల మీరు లలితా సహస్రనామాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకొని చదవండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు అయినా మీరు గురువుని ఎంచుకునేటప్పుడు వాటిని ఒకసారి ఆలోచించుకొని మంచి గురువుని ఎంచుకోండి. ఒకసారి గురువుని ఎంచుకున్న తర్వాత మీరు గురు మాటని ఏ విధంగా ఆచరించాలంటే తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా గురు మాటనే వినాలి. మీ ప్రతి అడుగులో గురువు ఉంటాడు, గురువే దైవం, గురువు తర్వాతనే దైవం. అందువల్ల మీ గురువు చెప్పిన వాటిని పూజా తప్పకుండా ఆచరించి గురు మార్గంలో నడవండి. గురువు యొక్క ఎదుగుదలకు అన్ని విధాలు కూడా మంచి మార్గాన్ని వేస్తాడు, మంచి మార్గాన్ని వేస్తాడు. జయ శ్రీ రాజరాజేశ్వర గురుభ్యో నమః. యోగీశ్వరుడు తిరుమల కొండ పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి స్వామివారి నాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి కొత్తగా ఇచ్చేసినటువంటి గురుపీఠులందరికీ, శ్రీరామప్రియ జన సభ్యులందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వామివారు మనకి ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది ఎంత గొప్ప జ్ఞానం అంటే మహాభారతం, రామాయణం, భగవద్గీత ఎంత గొప్పదో వాటికి మించిన జ్ఞాన భండాకారాన్ని మనందరికీ తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఒక గొప్ప విషయం మనకు తెలియదు, స్వామి తెలియదు లేదు అనిపిస్తుంది నాకు. ఆ క్లాసులో చెప్పే విధానం కానీ, ఆ చెప్పే మాటలు కానీ ఎంతో గొప్పగా ప్రతిరోజు కొత్త విషయం తెలియజేస్తూ ప్రజలందరి ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, శ్వాస మీద ధ్యాస, మనం ప్రాణాయామం చేస్తూ ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, సంసారం ఏ విధంగా చేయాలి, మూలాధారానికి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ స్వామివారి శిష్యుల ద్వారా కూడా కొత్త వారికి తెలియజేస్తూ అనేక విషయాలు ఎంతోమంది భక్తులు స్వామివారిని కొలుస్తూ ఉంటారు. దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అక్కడ మన ఒక 3 నెలల కిందట ఇతర దేశాల నుంచి ఒక పాపకి సమస్య ఉందంటే ఎన్నో హాస్పిటల్ తిప్పారు. వాళ్ళు తిప్పినా కూడా ఆ సమస్య నయం కాదు. స్వామివారికి తెలియజేస్తే స్వామివారు పరిష్కార మార్గం చెప్పారు. కరెక్ట్గా 4 రోజులు తిరిగి నడవడం జరిగింది. అటువంటి మహా గొప్ప గ్రంథం మన పాలిట వరం ఈ స్వామివారు. మన ఆరోగ్యం కోసం ఆయన చెప్పే నోటిలో చెప్పే చిన్న సూచనలు మనం పాటిస్తే మనకి ఎంతో మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో మనం కాపాడుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
స్వామివారి నోటి మాట. స్వామి మీరు చెప్పే ప్రతి మాట ఒక ముఖ్యం స్వామి అని నేను ఉన్నసారి అడిగాను. నాది ఏం లేదయ్యా, 6 నిమిషానికి అమ్మ ఆ విధంగా పనిపిస్తుంది, అమ్మ చెప్పింది నేను చెప్తున్నాను, అది వాళ్ళ సమస్యకి పరిష్కారం మార్గం అవుతుందని ఎన్నోసార్లు తెలియజేశాడు. మనం ప్రాణాయామం ప్రతిరోజు ఉదయాన్నే మూలాధారానికి అంటే ఆజ్ఞాచక్రంలో ధ్యాస పెట్టి మూలాధారానికి ప్రాణాయామం 5 సార్లు, కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఎడమ ముక్కు ద్వారా గాలి వదులుతూ ఒక 5 సెకండ్లు ఆపుకొని మనం గాలి వదులుతా ప్రాణాయామం చేయాలి. ఆ విధంగా మూలాధారం స్వాదిష్టానానికి, మణిపూరానికి, అనాహతానికి, విశుద్ధానికి చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీ చేతులతోనే జాగ్రత్తగా పరిరక్షించుకోండి అని ఈ విధంగా శ్రీరామ క్రియా ధ్యానాన్ని స్థాపించి మన రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఏ విధంగా సమకూర్చుకోవచ్చు అనే విషయాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ జూమ్ క్లాసుల ద్వారా లలితా సహస్రనామాన్ని చెప్పాలి, అందరూ నేర్చుకోవాలి అని చెప్పని లలితా సహస్రనామాన్ని చెప్పించడం ద్వారా ప్రతి ఒక్కరికి వాటి యొక్క అర్థం, పరమార్థం తెలుసుకొని అందరూ మంచిగా ఉండాలి, అమ్మవారిని సేవించాలి అనే స్వామివారి ప్రోత్సాహంతో ఉషశ్రీ మాత గారు కూడా లలితా సహస్రనామాన్ని చెప్పడం జరిగింది. క్లాసులో మొదట్లో గురువుగారు చెప్తున్నాను అన్నట్టుగా ఉంది, కానీ తర్వాత ఈ లలితా సహస్రనామంలో కూడా గురు బిడ్డలకి అనేక అర్థాలు, పరమార్థాలతో ఉషశ్రీ కూడా వివరించడం జరిగింది. గురువు అదే చెప్పారు కదా, గురువు నోటి గురువు వచ్చే ప్రతి మాట కూడా ఒక ముఖ్యమే. ఆయన ఎందుకు చెప్పాడో లలితా సహస్రనామం చెప్పమ్మా అని ఉషశ్రీ మాత గారు లలితా సహస్రనామం చెప్పడం, కానీ పరమార్థాన్ని గురువు గారు వివరించడము ఈరోజు ఈ జూమ్ క్లాసులో అది ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి నామానికి అర్థం వివరిస్తుంటే గురువు పునరించిపోతుంది, కర్మేంద్రం జరుగుతుంది. అంత బాగా లలితా సహస్రనామాన్ని కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం. అయితే మనం